అందరికీ నమస్కారం అండి. మనకి లాస్ట్ టైం ఐపీఎల్ సీజన్‌లో చూసుకున్నట్టయితే మొత్తం 24.75 క్రోర్స్‌తో కేకేఆర్ మిచెల్ స్టార్క్‌ని తీసుకుంది. మరి ఈ రికార్డ్‌ని ఎవరన్నా ఈసారి బ్రేక్ చేస్తారా అంటే బౌలర్స్‌లో మనకి మొత్తం ముగ్గురు బౌలర్స్ అయితే కనిపిస్తున్నారు. సో వాళ్ళు వచ్చేసరికి ఫస్ట్ మనం మాట్లాడాల్సింది జస్ప్రీత్ బుమ్రా. అన్న నువ్వు అనొచ్చు, అన్న జస్ప్రీత్ బుమ్రా ఖచ్చితంగా ముంబై ఇండియన్స్‌లో ఆడాల్సిందే కదా, మరి అతను బయటకు పంపిస్తారా అంటే కొన్ని న్యూస్ ప్రకారం అయితే ఖచ్చితంగా బుమ్రా ఈసారి ముంబై ఇండియన్స్‌ని వీడిపోతున్నాడు అని చెప్పేసి కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. సో ఒకవేళ గనక బుమ్రా బయటకు వచ్చాడు అంటే 25 క్రోర్స్ కాదు 35 క్రోర్స్ వరకు కూడా ప్రతి ఫ్రాంచైజీ వెళ్ళే ఛాన్స్ ఉంది. ఎందుకంటే మన ఇండియా టీంలో ది బెస్ట్ బౌలర్ ఇప్పటి వరకు చూసుకుంటే మనకి ఇండియన్ క్రికెట్ టీంలో ది బెస్ట్ బౌలర్ ఎవరన్నా ఉన్నారు అంటే అది బుమ్రా. మరి ఇలాంటి ఒక ఇండియాకి ఒక గ్రేట్ వెపన్ అయిన బుమ్రాని ఏ ఫ్రాంచైజీ అయినా తీసుకోవడానికి ఖచ్చితంగా మొగ్గు చూపిద్ది. సో కాబట్టి మనకి ఫస్ట్ లిస్ట్లో కనిపిస్తుంది బుమ్రా ఖచ్చితంగా 25 క్రోర్స్ అబోనే వెళ్ళే ఛాన్స్ అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది ఒకవేళ కనుక ముంబై ఇండియన్స్ని వీడి వేలంలోకి వస్తే. మరి దాని తర్వాత చూసుకున్నట్టయితే మనకి సెకండ్ ప్లేయర్కి కనిపిస్తుంది కుల్దీప్ యాదవ్. మరి కుల్దీప్ యాదవ్ మరి ఢిల్లీ క్యాపిటల్స్ను వదులుతారా అంటే వాళ్ళు వదిలే ఛాన్స్ ఉంది, వదలొచ్చు వదలకపోవచ్చు. సో అయితే ఒకవేళ కనుక మరి కుల్దీప్ యాదవ్ బయటకు వస్తే ఎస్ఆర్హెచ్, ఆర్సీబీ, ముంబై ఇండియన్స్ ఈ మూడు టీంలు ఖచ్చితంగా కుల్దీప్ యాదవ్ కోసం పోటీ పడతాయి. మరి ఈ సందర్భంలో మరి కుల్దీప్ యాదవ్ ఖచ్చితంగా మేబీ 25 క్రోర్స్ వరకు వెళ్ళకపోయినా ఖచ్చితంగా 10 క్రోర్స్ ఎబోనే అయితే కుల్దీప్ యాదవ్కి అయితే ఈసారి వేలంలో అయితే మంచిగా దక్కే ఛాన్స్ ఉంది. సో దాని తర్వాత మరి కుల్దీప్ యాదవ్కి అంత కాస్ట్ పెడతారా అంటే ఖచ్చితంగా పెట్టే ఛాన్స్ ఉంది. ఎందుకంటే మనకి వికెట్ టేకింగ్ బౌలర్ స్పిన్నర్స్లో ఇండియా టీంకి వికెట్ టేకింగ్ బౌలర్ ఎవరన్నా ఉన్నారంటే అది కుల్దీప్ యాదవ్. మరి ఇలాంటి ప్లేయర్ని కళ్ళకద్దుకొని ఏ ఫ్రాంచైజీ అయినా తీసుకునేది. మరి దాని తర్వాత చూసుకున్నట్టయితే మరి థర్డ్ బౌలర్గా ఎవరు కనిపిస్తున్నారు అంటే మిచెల్ స్టార్కే కనిపిస్తున్నాడు. ఎందుకంటే మిచెల్ స్టార్క్ ఫస్ట్లో మనకి ప్లే ఆఫ్ సీజన్లో చూసుకున్నట్టయితే లాస్ట్ టైం కేకేఆర్కి చాలా మంచి స్టార్ట్ ఇచ్చాడు. మరి అలాంటి ప్లేయర్ని ఖచ్చితంగా వాళ్ళైతే ఉంచుకోరు. ఎందుకంటే వాళ్ళకల్లే 25 క్రోర్స్ పెట్టి మళ్ళీ అతన్ని ఉంచుకునే ఛాన్స్ అయితే ఖచ్చితంగా ఉండదు. సో కాబట్టి వాళ్ళు రిలీజ్ చేస్తారు ఎంత మంచి పర్ఫార్మెన్స్ చూపించిన ప్లే ఆఫ్స్లో. మరి ఒకవేళ కనుక మరి వేలంలోకి వస్తే ఆప్షన్స్లోకి ఖచ్చితంగా అతను కూడా మరీ 25 క్రోర్స్కి వెళ్ళకపోయినా 10 క్రోర్స్ అబ్బోనే వెళ్ళే ఛాన్స్ అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. సో దాని తర్వాత మనం మాట్లాడుకోవాల్సింది ఎవరన్నా ఉన్నారు అంటే అది ఈ ఐపీఎల్ వేలలో ఇంకా మంచి కాస్ట్కి వెళ్ళే ఛాన్స్ ఎవరికన్నా ఉంది అంటే అది తిలక్ వర్మ. ఎందుకంటే తిలక్ వర్మని 1.75 క్రోర్స్కి తీసుకున్నారు ముంబై ఇండియన్స్. సో దాంతోపాటు తిలక్ వర్మ ముంబై ఇండియన్స్ తరఫున చాలా మంచి ఇన్నింగ్స్ ఆడాడు. ఇప్పటి వరకు మొత్తం 38 ఇన్నింగ్స్ ఆడితే దాంట్లో 1100 రన్స్ చేశాడు. సో దాంతోపాటు 3 హాఫ్ సెంచరీలు ఉన్నాయి, దాంతోపాటు 143 స్ట్రైక్ రేట్ ఉంది, 39 పాయింట్ సంథింగ్ యావరేజ్ కూడా ఉంది. మరి ఇలాంటి ఒక మంచి మిడిల్ ఆర్డర్కి ఒక బూస్ట్ ఇచ్చాడు. మరి ఇలాంటి ప్లేయర్కి ఖచ్చితంగా ఇలాంటి ప్లేయర్ని తీసుకోవడానికి ప్రతి ఫ్రాంచైజీ కూడా ఖచ్చితంగా పోటీ పడతాయి. సో దాంతోపాటు మెయిన్గా అయితే ఎస్ఆర్హెచ్ ఖచ్చితంగా పోటీ పడే ఛాన్స్ అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. సో దీంతోపాటు ఎస్ఆర్హెచ్ మాత్రమే కాదు మనకి ఆర్సీబీలో కూడా కొంచెం మిడిల్ ఆర్డర్లో ప్రాబ్లం ఉంది. సో ఆర్సీబీ కూడా దీనికోసం సో తిలక్ వర్మ కోసం కొంచెం పోటీ పడే ఛాన్స్ ఉంది. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఖచ్చితంగా తిలక్ వర్మ కూడా మనకి వేలంలోకి వెళ్తే ఖచ్చితంగా 10 క్రోర్స్ అబోనే ఉండే ఛాన్స్ అయితే ఈసారి ఖచ్చితంగా కనిపిస్తుందని చెప్పొచ్చు. సో అయితే దీని తర్వాత చూసుకుంటే మనకి మొత్తం మెగా ఆక్షన్ గురించి దాని తర్వాత పూర్తి డీటెయిల్స్ అయితే మనకి నెక్స్ట్ వారం వస్తాయి. సో దాని తర్వాత వచ్చిన తర్వాత మళ్ళీ మనం వీడియోలో అయితే మాట్లాడుకుందాం.